హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఒకటి కొబ్బరి కజ్జికాయలు, ఇంకోటి వచ్చేసి రెండోది వచ్చేసి బియ్యం మురుకులు అనమాట. 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. నా స్టైల్లో నేనైతే చూపిస్తున్నా. మా ఛానల్ నుంచి అనుకుంటున్నా, కానీ వీలైతే చేయడానికి పిల్లలకి స్నాక్స్ కోసం అనేసి ఈరోజు అయితే చేస్తున్నా. ఎలాగో చేస్తున్నా కదా, మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే వీడియో అయితే పెడుతున్నా. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే ముందుగా తెల్ల గోధుమ పిండి తీసుకోవాలి. మొత్తం జల్లించుకున్న తర్వాత అందులో కొద్దిగా బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకోను అనమాట. వాటర్ వేసుకొని సేమ్ మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడిపి పెట్టేసుకోవాలి. కొద్దిగా చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి. నేను వేసినా కానీ క్లిప్ అయితే పోయింది లేదు. కొద్దిగా వేసుకున్నాక పైన లేయర్ అనేది మనకు టేస్ట్ ఉండదు, సప్పగా ఉండకుండా మొత్తం ఇలా తడిపి పెట్టేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి కొబ్బరి తురుముకోవాలి. ఇది బల్లారు కొబ్బరి అనమాట. మొత్తం అయితే చిన్నగా సన్నగా తురుముకోవాలి. తురుముకుంటేనే బాగుంటుంది. మిక్సీ పడితే ముద్దగా బాగుండదు. ఇలా తురుముకున్నాం అనుకో బాగా పొడి పొడిగా బాగుంటుంది కొబ్బరి. ఇదైతే బల్లారు కొబ్బరి, స్వీట్గా ఉంటుంది. నాకు అమ్మ అయితే పంపించింది అనమాట ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ బొంబాయి రవ్వని వేపుకోవాలన్నమాట. బ్యానీలో వేపుకున్నాక కొంచెము కలర్ చేంజ్ అయిన వరకు వేపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నెయ్యి అయితే వేసేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని మొత్తం అది కూడా కలుపుకొని నీట్గా తర్వాత మొత్తం కలర్ చేంజ్ అయిన వరకు మొత్తం వేపుకోవాలి. పచ్చి వాసన పోయిన వరకు కొంచెం నెయ్యిలో వేపుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇట్లా కలర్ చేంజ్ అయిన వరకు అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు పక్కకు పెట్టాలన్నమాట. ఇది మొత్తం అయిపోయిన తర్వాత చల్లగా పక్కకు పెట్టాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. మనము కొబ్బరి పొడి తయారు చేసుకొని పెద్ద గిన్నె అయితే కావాలన్నమాట. మొత్తం మనం తురుముకున్న కొబ్బరి పొడి అయితే ఈ గిన్నెలో వేసేసేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బొంబాయి రవ్వ వేపుకున్నాం కదా, చల్లగా అయితే అయిపోయింది. చల్లారిన తర్వాత వేయాలన్నమాట. వేడిగుంటే ముద్దలో వచ్చేస్తుంది. చల్లారిపోయిన తర్వాత ఇందులో వేసేసేయాలి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు సన్న ముక్కలు కట్ చేసుకొని దీనిలో వేయాలి. అక్కడక్కడ కొంచెం తగులుతుంటే బాగుంటుంది నోటికి అనేసి ఇవి యాడ్ చేస్తున్నాం. మీ ఆప్షన్ అనమాట. ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ యాలక బుడ్డలు దంచి వేస్తున్నాను. తర్వాత చక్కెర మనము దాని టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అప్పుడే మనం తింటే తెలిసిపోతుంది చక్కెర ఎక్కువైనా తక్కువైంది అనేది. మనకు క్వాంటిటీని బట్టి వేసేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి. ఇట్లా మొత్తం కలిపి అయితే పెట్టేసుకోవాలి. కలిపి పెట్టేసుకొని మనము చపాతీ పిండి నానబెట్టినది ఉంది కదా, దాన్ని తీసుకొని చిన్న ముద్దలు అయితే చేసుకోవాలన్నమాట. చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం చపాతీ రేకుల్లాగా చిన్న చేసుకోవాలన్నమాట. చేసేసుకొని అవి అందులో మనము పొడి చేసి పెట్టుకున్నాము కొబ్బరి పొడి, ఆ పొడిని అందులో పెట్టేసి సేమ్ మనము కర్జికాయలు ఎట్లా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. నా దగ్గర కర్జికాయలు చేసేది లేదనమాట, అందుకే నేను చేతులతోనే చేసేస్తున్నాను. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇదైతే మంచిగా కరెక్ట్గా నింపుకోవాలి. బయటికి మళ్ళీ వచ్చేసినాక మొత్తం ఆడిపోతుంది అన్నమాట. బయటికి రాకుండా మొత్తం నీట్గా సైడ్స్ అనేది ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఆరిపోయినట్టయితే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ తడి చేసుకొని, లేదంటే ఆయిల్ తడి చేసుకున్నా కూడా ఆయిల్తో కూడా చేసుకున్నా కూడా ఒత్తేసుకుంటే బాగుంటుంది. ఇట్లా మొత్తం నీట్గా ఒత్తుకోవాలన్నమాట. గట్టిగా ఒత్తుకుంటే మొత్తం లూజ్ కాకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ ఒకటేసారి అన్నీ చేసి పెట్టేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట. ఇవి మనకు అవుతున్నా అని అనిపించినప్పుడు మనము ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ వేడి అయితే అవ్వకూడదు, మరి చల్లగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి ఆయిల్. ఇవి మనం వేసినప్పుడు తర్వాతకి మళ్ళీ కొంచెం ఫుల్ పెంచుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా పొంగుతుంది. బొంబాయి రవ్వ వేసినాం కదా మనము. చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ట్రై చేయండి ఒక్కసారి. మరీ తెల్లగా కాల్చుకోకుండా ఇట్లా కొంచెం కలర్ మారేటట్టు కాల్చుకుంటే బాగుంటుంది. టేస్ట్గా చూడడానికి కూడా బాగుంటుంది, అలాగే నోటికి కూడా బాగుంటుంది. ట్రై అయితే చేయండి ఒక్కసారి. తర్వాత వచ్చేసి మురుకులు అనమాట. మురుకులు చాలా ఈజీ. మన దగ్గర బియ్యం పిండి ఒకటైతే ఉంటే సరిపోతుంది. నా దగ్గర బియ్యం పిండి ఆల్రెడీ ఉంది, నేను పట్టించి పెట్టిన. ఓన్లీ బియ్యం జస్ట్ ఇట్లా క్లీన్ చేసి గిన్నెకి అయితే పట్టించిన. దాంట్లో ఏం యాడ్ అయితే చేయలేదు. మనం అక్కడక్కడ ఏమన్నా వంటలు ఉంటాయి కదా అని అట్లా జల్లెడైతే పట్టుకుంటున్నాం. జల్లెడైతే పక్క పెట్టేసుకోవాలి.
తర్వాత వచ్చేసి మినపబ్యాలు శనగబ్యాలు దూరగా వేపుకోవాలన్నమాట. లైట్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. నాకు ఇక్కడ కొద్దిగా శనగబ్యాలు అయితే మాడిపోయినాయి. తర్వాత వచ్చేసి పప్పులు అన్నమాట, పుట్నాలు అంటారు కదా పప్పులు, నేనైతే పప్పులు అంటాము. ఆ పప్పులు అవన్నీ 3 కలిపేసి మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని అందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం పైన మన ఇష్టం బరక చేసుకోవచ్చు, పైన పేస్ట్గా అనేది వేసుకోవచ్చు. అట్లా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని నువ్వులు వేసుకున్నమాట, నువ్వుల టేస్ట్ కోసం. తర్వాత వచ్చేసి మన వాము కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది కదా, బియ్యం మురుకులు కానీ వేస్తున్నా. తగినంత కారం వేసుకోవాలి, మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీ అయితే చూసి వేసుకోని కారము. మేము కొద్దిగా చప్పగానే తింటాం అనేసి కొద్దిగా చప్పగానే వేసిన అనమాట, ఎక్కువైతే కారం వేయలేదు. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి, మొత్తం అన్ని ఉప్పు కారాలు అయితే ఇప్పుడే చూసుకోవాలి మనం, నానిపోయినాకైతే అందుకే ఉప్పు కారం ఇప్పుడే చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనమాట, వేడి ఆయిల్, చాలా వేడిగా అయితే ఉండాలి. వేడి ఆయిల్ వేయడం వలన మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట మురుకులు అనేది. మెత్తగా ఉంటే బాగుండవు, రంగ కూడా మెత్తగా అయితే కావు. ఇప్పుడు ఇలా మనం వేడి ఆయిల్ వేసుకున్నాం అనుకో కొద్దిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటాం. మనం సేమ్ చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా కొద్ది వాటర్ వేసేసుకోవాలి, జోరుగా అయితే చేసుకోకూడదు. కొద్దిగా గట్టిగా ఉన్నా పర్లేదు, వాటర్ తట్టితో మళ్ళీ మనము అలా వాడతడితో చేసేసుకొని దాంట్లో పావులు అయితే పిండి పెట్టేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ఈ పావు ఉంది. నేనేమో ఇక్కడ ఫస్ట్ స్టార్ గుర్తు అయితే వేసేస్తున్నాను అనమాట. మన ఇష్టం ఏ గుర్తు కావాలంటే అవి వేసేసుకోవచ్చు. ఇట్లా తడి వేసుకొని కొద్దిగా అందులో పిండి పెట్టినాక కొంచెం లూజ్గా బాగా వస్తుంది. గట్టిగా అలా పెట్టేసినాక మనకి రాదు తిప్పడానికి. ఇట్లా తడి చేతులు చేసేసుకొని ఇట్లా మొత్తం పిండి అయితే దాంట్లో పెట్టేసుకోవాలి. నేను ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను అన్నమాట, ఇట్లా చిన్న చుట్టల్లాగా. ఎందుకంటే మనం ఆయిల్ వేసుకున్నాం అనుకో, ఆయిల్ హీట్ ఉంటుంది కదా, మన చేతులకు చేయగలుగుతుంది. ఇలా మనం అన్నీ ఒకటేసారి వేసేసుకొని ఇట్లా చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇది ఒకదానికి ఇట్లా వస్తాయి, కానీ వేరేవి 3 బుక్కలు ఉండేవి కూడా వేస్తున్నాను. అవి అయితే అట్లా రావు, డైరెక్ట్ మనం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఆయిల్ వేసేస్తున్నాను. ఇట్లా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. మన సిమ్లో అయితే కాల్చుకోకూడదు అనమాట, ఫుల్ హైలో పెట్టి కాల్చుకోవాలి. సిమ్లో పెట్టినామనుకో పచ్చిగా ఉంటాయి, దానికి తోడు సరిగ్గా కాలు మందం ఉంటాయి కదా, సరిగ్గా కాలవు, గట్టిగా వస్తాయి, క్రిస్పీగా అయితే ఉండవు. ఆయిల్ కూడా అబ్జర్వ్ ఎక్కువ చేసుకుంటే సిమ్లో పెట్టి కాల్చుకుంటే. చూడండి 3 బొక్కలు కూడా వేసేసినాను. ఇలా అయితే మనం దానిలోనే వేసుకోవాలి. మొత్తం ఇలా ఎర్రగా గాలి చేసుకోవాలని మన ఇష్టం, ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ అన్నీ అయితే ఇలా వేసుకొని నేను 4 రకాలు 5 రకాలు అయితే వేసేసినాను. మొత్తం అయితే ఇలా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. కొబ్బరి కజ్జికాయలు అండ్ బియ్యం మురుకులు మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే. నా స్టైల్ నేను చేసిన అనమాట, మా పిల్లల కోసం రోజు స్నాక్స్ బయట నుంచి ఏం తెప్పిద్దామనేసి అయితే ఇవైతే చేసినాను అనమాట. ఓకే బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. బాయ్.